నెక్స్ట్ మన సమయ సార్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. పూర్వ వృత్తాంతర ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన నాతోటి ఉపాధ్యాయులందరికీ నమస్కారం. మరి విద్యార్థులకు ఆశీస్సులు. నాకు ఈ ఉపాధ్యాయ జీవితంలో ఫస్ట్ అపాయింట్మెంట్ మా ప్రాపర్ రఘునాథ్పల్లిన చేయడం జరిగింది. అది చేసిన తర్వాత మొట్టమొదటి ప్రమోషన్లోనే మత్స్యపాడుకు రావడం జరిగింది. ఈ మత్స్యపాడు చేసిన తర్వాత నాకు మంచి పాడుగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడున్న విద్యార్థులు నాకు 3వ బ్యాచ్ అనుకుంటా. ఫస్ట్ బ్యాచ్ 2002లో ఒక బ్యాచ్ అయిపోయింది, 2003 ఒక బ్యాచ్, 2004 మీ బ్యాచ్. అయితే నాకు కరెక్ట్గా 20 సంవత్సరాల తర్వాత మీ బ్యాచ్, మళ్ళీ 20 సంవత్సరాలకు స్టేజ్ మీద ఉన్నాం మనం. అంటే అట్లా కలిసి వస్తుంది. అయితే ఈ ప్రమోషన్ తీసుకున్న కొద్ది రోజుల్లోనే ఇప్పుడు సార్ చెప్పిందంతా ఒక తరం, మేము వచ్చిన తర్వాత ఒకటి. అంతకుముందు అంతా గోపాలకృష్ణ సార్ చెప్పిండు. మేము వచ్చిన తర్వాత సార్ అంతా రెడీ చేసిపోయింది. మేము వచ్చిన తర్వాత స్టాఫ్ ఫుల్ ప్లేజ్ అయింది. హెడ్ మాస్టర్ సారు రాజు సార్ ఉండే. అయితే అప్పుడు మన్మోహన్ సార్ ఫిజిక్స్ రావడం జరిగింది. కొద్ది రోజులకు ఇక 8th క్లాసు మీరు 8th క్లాస్కు ఎవరు పోమంటే వాళ్ళు క్లాస్ టీచర్ తీసుకోమంటాను. ఎందుకంటే వాళ్ళు అల్లరి చేస్తారని తీసుకోమంటాను. కైలాసం సార్ అన్న మీరు తీసుకోండి అంటాను. అయ్యో మీరు తీసుకుంటే అవుతుందండి. అది తీసుకున్నా అంటే సరే తీసుకుంటాను. తీసుకున్న తర్వాత ఒక రోజు 2 రోజులకు అల్లరి అదే కంటిన్యూ అవుతాను. ఇక సరే వీళ్ళ అని చెప్పి వీళ్ళ సంగతి చెప్దామని నేను చెప్పినా, రే ఇప్పుడు అందరి గుణం చూసిండ్రు, మీరు నా గుణం చూసిండ్రు. మీకు క్లాస్ టీచర్గా నేను ఉండాలనా లేకుంటే వాళ్ళు ఉండాలనా మీరు వచ్చి నిర్ణయించుకోరని రిజిస్టర్ పట్టుకొని ఆఫీసర్ సార్ రండి నేను రానుగా. మీరు అల్లరి చేయకుండా ఉంటామంటేనే వస్తా. ఫస్ట్ చెప్పిన మీరు అల్లరి చేస్తామని ఎవరు వస్తలేరు, నేను ఉండాలంటే మీరు అల్లరి చేయొద్దు అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ముఖ్యంగా మనోడు అందరి ఒక మీద ఒక కన్ను, వాని మీద ఒక కన్ను. ఏంటంటే క్రీడా బ్యాచ్ అంటే ఎవరు వస్తారు. అదే గిట్టేట్ ఉంటుందని చెప్పి మీరు అల్లరి చేయకుండా ఉంటామంటేనే వస్తాను నేను. అట్లా చేయం సార్ అని మళ్ళా ఆఫీస్కి రావడం జరిగింది. సార్తో కూడా చెప్పిన, సార్ అల్లరి చేయమంటేనే నేను పోతా, నేను తీసుకోను కానీ అల్లరి చేయమంటే తీసుకుంటా సార్ కూడా చెప్పడం జరిగింది. మందలించారు. అప్పటి నుంచి ఎలాంటి అల్లరి లేకుండా 8th తర్వాత 9th కూడా నేనే క్లాస్ టీచర్. 10th ఇక మీతోటే 7 దాకా పోతారు బాగా మీతో రావడం జరిగింది. ఇక వేరే వాళ్ళు వస్తలేరు. ఇక బాగానే వచ్చిన బాగా అని చెప్పి 10th వరకు నేనే ఉన్నాను. అప్పుడు చందర్ గారు 8thలో లాస్ట్లో పోయాడు. అయితే అప్పుడు ఏంటిది అటెండెన్స్ తోటే పాస్ కాబట్టి 9th పోయిండు. వాడు పాపం ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వాడు ఇబ్బందులు ఉండి వెళ్ళిపోయాడు. అప్పుడు గొల్లపల్లి రాజశేఖరం ప్రభాకర్ చెప్పిండు, సార్ పాపం వాడు 10th వస్తాడు సార్ అంటే 10th వస్తే ఎగ్జామ్ రాస్తాడు సార్. ఇప్పుడు చదువుంది ఎగ్జామ్ ఎట్లా రాస్తారా అని చెప్పి ఇక సరే వస్తే రానితీ అని చెప్పి అప్పటిదాకా ఎవ్వరికి సార్లకు కూడా ఏం చెప్పలే. క్లాస్ టీచర్ నేనే కదా, రిజిస్టర్ నా దగ్గరనే కదా పాస్ అయ్యాడు. ఎవరికి ఏం చెప్పకుండా ఎగ్జామినేషన్ ఫీజు కట్టుడు అక్కడ ఎంత టేబుల్ కొట్టి ఎంఆర్ఓ సంతకం పెడితే కదా ఫీజు మాఫీ 120 రూపాయలు అక్కడ సంతకం పెట్టించుకొచ్చి మాఫీ చేసాం కళ్యాణ్ సార్ ఇద్దరం పోయి. అది అయిపోయింది. ఇక సంతకం పెట్టాలి కదా, వాడు వస్తారా ఇప్పటి కదా గవర్నమెంటే. అందరూ అమ్మాయిలందరూ క్లెవర్స్, అబ్బాయిలు ఎప్పుడు క్లెవర్స్ అంటే రామకృష్ణ వచ్చిన తర్వాతనే 9th
ఎయిత్ ఎండింగ్లో వచ్చిండు, ఎయిత్ మధ్యలో వచ్చిండు. ఇక అప్పుడు పెద్దగా ఏం లేదు కానీ ఇక తెలుగు మీడియం చెప్పాను కదా, తెలుగు మీడియం ప్రోత్సాహం ఎట్లా ఒక ప్రభాకర్ ఉండే కొద్దిగా క్లేవరు, తర్వాత తోడయ్యాడు, ఇద్దరు ముగ్గురు రెడీ అయ్యారు. అప్పుడు ఇక వాళ్ళు మొగోళ్ళ బ్యాచ్ తెలుగు కలర్లు అయింది. అప్పుడు అంతా అమ్మాయిలే. అయితే మొత్తం మీద అంతా క్లేవర్సే ఉండే. అయితే సెల్ఫ్ గవర్నమెంటే అందరు పాపం క్లేవర్స్గా బట్టి తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు, ఇంగ్లీషు అంతా సెలెక్ట్ అయిపోయింది. ఇక రమేష్ పెడితే ఎవరు సార్ ఒప్పుకుంటలేడు. సార్ వింటే డిస్టర్బెన్స్ అవుతుంది సార్, వద్దు సార్ ప్రోగ్రామ్ అంతా ఆగమవుతుంది సార్ అని మనకి ఏ పోస్ట్ ఇస్తాడు. ఇవ్వకుండా అయిపోయింది, లిస్ట్ అయిపోయింది కదా. వాడు ఓకే నాకు డీఓ కావాలని, డీఓ నీకెందుకు ఇస్తారా? డీఓ అంటే హెడ్ మాస్టర్ కూడా క్వశ్చన్స్ కావాల్సి ఉంటుంది, కొన్ని అడ్మినిస్ట్రేషన్ బుక్లు అవన్నీ రిజిస్టర్ చూడాలి. నీకేం చెప్తాను చూస్తాను, నీకేం చెప్తాను చూస్తారా అని ఇయర్ తీరా అంటే ఇక సారు ఇక అయితే ఇక వాడు ఏం లేదు సార్ గేట్ వాళ్ళ కొడతా, గోడ వాళ్ళ కొడతా అంటే సార్ ఏం ఆగం చేస్తారు సార్, ఏదో ఒకటి ఇవ్వండి సార్ అంటే ఏమైనా సార్ ఎంత అయిపోయింది, లిస్ట్ రెడీ అయింది, బోర్డు మీద అంటే రెడీ చేసిన సార్ సంతకం పెట్టిండు. సార్ అది లిస్ట్ నేను రాస్తా కానీ మనకి ఏదో ఒకటి ఇవ్వండి సార్. ఏమి ఇస్తాను సార్, అంత అయిపోయింది. ఒక డిప్యూటీ ఇవ్వండి, డిప్యూటీ ఇవ్వ ఎట్లుంటుంది సార్, ఎన్నడూ లేదు కానీ మనం పెడదాం సార్, వాళ్ళ కొరకన్నా మనం పెడదాం. డిప్యూటీ ఇవ్వ పెట్టినాం, ఎక్కడ ఇయ్యరు జనరల్గా డిప్యూటీ ఇవ్వ అనేది ఎక్కడ ఉండదు. ఏం కాదు సార్, వాళ్ళు ఏమైనా వేసుకోవాలి, మనమే తిద్దాం సార్, మర్చిపాడుకున్నాయి సార్ డిప్యూటీ ఇవ్వ అని. డిప్యూటీ ఇవ్వ ఏం జరిగింది. ఆ విధంగా చేసుకుంటూ పోతే ఇక టోర్నమెంట్స్, ఏ టోర్నమెంట్స్ కానీ హన్మకొండ, గన్పూరు, జనగాం అయితే మేడం వాళ్ళు చూసుకునేది. జనగాం ఉంటే రాదు సార్. నర్మేట, మద్దూరు, బత్సనపేట, చేజాల అయితే కళ్యాణ్ సారు నేను ఎంత పొద్దునైనా పోవాలి, ఎంత రాత్రి 10 గంటలకు కూడా ఇన్నా ఉన్నాం. లోకేత స్వరూప వాళ్ళు మిగతా పిల్లలు బాగా ఆడేది, మెయిన్గా వాళ్ళు ఆడేది. వాళ్ళు ఆడాలంటే వాళ్ళని రాత్రి 9 గంటల వరకు ఆడ కళ్యాణ్ సార్ పోయి దించి వచ్చి ఇంకా కావాలంటే ఇద్దరం కలిసి మళ్ళీ పోయి నన్ను ఇంటికి రణపల్లి దించి మళ్ళీ సార్ వచ్చేది. అంతా కష్టపడ్డారు. ఎందుకంటే విద్యార్థులు మా పిల్లలుగా భావించి, ఇప్పుడు ఇంట్లో 2-3 పిల్లలే ఉంటారు కానీ మా 50 మంది పిల్లలు మా పిల్లలే కాబట్టి అట్లా అంతా కష్టపడి చేసినాము. ఏ అవకాశం ఉన్నా ఇక్కడికి వద్దామని చూస్తే అవకాశం వస్తలేదు. ఇబ్రాహింపూర్ పోయినా, మళ్ళీ పెడితే మేకలట్టు దాకా వచ్చిన, కానీ ఎవరు లేరు, అందరూ హైదరాబాదు, ఎవరు చూసినా హైదరాబాదు, 4-5 ఇక్కడ ఉన్నారు పిల్లలు. నిన్న కాక మన నవంబర్లో వచ్చిన మా ఇక్కడి నుంచి మా ఫిజిక్స్ స్కూల్ అసిస్టెంట్ కిష్టయ్య సార్ అని వచ్చాడు, ఇక్కడ చేసేది. ఇంతకుముందు జనగాంలో బిల్లు చేసేది. అది సార్ ఇక్కడ బిల్లు చేస్తున్నాను మొన్న వస్తే ఎవరు కనబడతలేరు. అంత కొత్త పిల్లలు, సార్లు కొత్త వాళ్ళు, పిల్లలు కొత్త వాళ్ళే, అంత కొత్తలే. ఇక సరే యజమాని అని ఇక మనం ఉన్నోళ్ళు ఒకరిద్దరు కనబడతారంటే వాడు సూర్యదండ రవీందరు వాడు కనబడ్డాడు. ఆ తర్వాత ఇంకోడు మా మూల శంకర్బాయి తండక కనబడ్డాడు, రవీందర్ కూడా. ఆ విధంగా మొత్తం మీద మీ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎక్కువ కాలం మీకు క్లాస్ టీచర్ ఉన్నా కాబట్టి దాదాపు పేర్లు కొద్దిగా ఎక్కువ తక్కువ తెలియకున్నా కానీ మీ అందరూ మా మధ్యలోనే ఉంటారని ఆకాంక్షిస్తూ, టైం కూడా బాగైంది. నేను అడిగి తీసుకున్నాను, ఎందుకంటే వర్షం పడితే నేను చెప్పింది మాట్లాడేది చెప్పుకుంటూ అయిపోతుందని స్వార్థంతో తీసుకున్నా. అవకాశం అందరూ ఇంకొకటి చిన్న మనం ఏంటంటే, ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం 40 సంవత్సరాల ఎస్ఎస్సి బ్యాచ్, ఆ బ్యాచ్లో అందరం ఇప్పుడు రాంబాబు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, మేము గెట్ టుగెదర్ చేసుకున్నాం. ఎప్పటికీ కలిసి ఉంటాం బ్యాచ్, సేమ్ మీ టైపు. మీరు యాక్టివిటీస్, సోషల్ యాక్టివిటీస్ ఎట్లా చేస్తుండో మేము కూడా అదేవిధంగా చేస్తున్నాం. మీరు కూడా అదేవిధంగా ఉండి, నేను ఇక్కడనే ఉంటాను కాబట్టి మేకలు కట్టులనే నాకు కూడా ఇప్పుడు మన గోపాలకృష్ణ సార్ చెప్పినట్టు 4 years 7 months ఉంటుంది. ఒకవేళ ప్రమోషన్ వస్తే సార్ కంటే ముందే వస్తాను నేను, ఎందుకంటే నేనే ముందు వస్తుంది. ఒకవేళ ఆశిస్తున్నా, సార్ను రావద్దంటలేదు కానీ వస్తే ఎవరు ముందు వస్తే మాకు పోటీ, ఎవరు ముందు వస్తే మాకు అవకాశం దక్కుతుందని ఆశిస్తూ మీ అందరినీ మళ్ళీ ఎప్పుడైనా కలుద్దామని. ఇంకొకటి ఏంటంటే, మా రిటైర్మెంట్ ఒకవేళ అక్కడనే అయితే మాత్రం
మీ అందరినీ ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.